ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నా పేరు డాక్టర్ సాలమన్ రాజ్, అడ్వకేట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టీవీ. రీసెంట్గా మనం చూసాం, సుప్రీంకోర్టులో ఒక పెటిషన్ దాఖలైంది. ఏంటి అంటే, ఇంటర్నెట్లో కానీ టీవీలో కానీ వీటిల్లో అశ్లీల చిత్రాలు చాలా ఎక్కువగా ప్రదర్శించబడుతున్నాయి. దీన్ని అరికట్టాలి, దీని మీద కర్బ్స్ తీసుకురావాలి అని చెప్పి రీసెంట్గా మన సిజే గవాయ్ గారి ముందు ఒక పెటిషన్ వచ్చింది. దాన్ని ఇంకా డిసైడ్ చేయలేదు, దాంట్లో ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు. దానికి ఆర్డర్ November 23 గవాయ్ గారు రిటైర్ అవుతున్నారు ఆయన సీజేగా, కాబట్టి ఆయన దాన్ని 2 weeks తర్వాత పోస్ట్ చేశారు. దాంట్లో ఏమవుతుంది అన్నది చూడాలి. ఇప్పుడు అశ్లీల చిత్రాలు, తర్వాత పోనోగ్రఫీ, ఇండీసెంట్ ఆబ్సీనిటీ, వీటి మీద లాస్ ఏమున్నాయి ఇండియాలో అని అనుకుంటే, సుప్రీంకోర్టు వారు దీనిపైన ఎట్లాంటి జడ్జ్మెంట్ ఇస్తారు ఏంటి అన్నది కాకుండా, మనకి అసలు చట్టాలు ఉన్నాయా ఇండియాలో, వీటిపైన చట్టాలు ఉంటే ఏం చట్టాలు, మరి ఆ చట్టాలన్నీ కూడా ఈ అశ్లీల చిత్రాలపైన కానీ వీటిపైన కానీ ఎందుకు ఇవి లాగు అవ్వట్లేదు అని అనుకుంటే, సెక్షన్ 294 ఆఫ్ బిఎన్ఎస్, సెక్షన్ 294 ఏం చెప్తుందంటే, ఏది కూడా ఆబ్సీన్ ఉన్నా కానీ, లేదంటే లాషివియస్ కాంటెంట్ ఉంటే, సెక్సువల్లీ అరౌజింగ్ కాంటెంట్ ఉంటే అది తప్పు, అట్లాంటివి ఎగ్జిబిట్ చేయకూడదు, ఎక్స్ప్లిసిట్లీ వాటిని ప్రదర్శించకూడదు అని చెప్పి చాలా క్లుప్తంగా మనకి సెక్షన్ 294 ఆఫ్ బిఎన్ఎస్ చెప్తుంది. అది కాకుండా సెక్షన్ 67 ఆఫ్ ది ఐటీ యాక్ట్ కూడా ఇట్లాంటి వాటిని, యాక్చువల్లీ ఆబ్సీనిటీ అన్న వాటిని ప్రదర్శించకూడదు. అది సినిమాలు అయితేనేంటి, అది మ్యాగజైన్లో అయితేనేంటి, అది పేపర్లో అయితేనేంటి, లేదంటే ఇంటర్నెట్లో అయితేనేంటి, ఇట్లాంటివి ప్రదర్శించకూడదని 2 గొప్ప చట్టాలు మనకు ఉన్నప్పటికీ, వాటి మీద సెక్షన్ 294కి 2 ఏళ్ల పనిష్మెంటు, 5,000 జుర్మానా ఉంది. సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్కి వచ్చేసి 3 ఏళ్ల పనిష్మెంట్, తర్వాత 5,000 రూపాయల జుర్మానా కూడా ఉంది. అయినప్పటికీ ఎందుకు ఇంతగా మన పిల్లలు వీటి వల్ల యాక్చువల్లీ పాడైపోతున్నారని పెటిషన్లో రాయడం జరిగింది. పిల్లలు దీనివల్ల ప్రభావితం అవుతున్నారని చెప్పి కూడా పెటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇంటర్నెట్ కాంటెంట్ కానీ, టీవీ కాంటెంట్ కానీ, మ్యాగజైన్ కాంటెంట్ కానీ, న్యూస్ పేపర్స్ కాంటెంట్ కానీ ఎంతవరకు పిల్లల పైన ఈ ప్రభావం చూపిస్తుంది అన్నది ఒక ముఖ్యమైన అంశం. దీని మీద ఇంకా డిసైడ్ చేయాల్సి ఉంది. ఇట్లాంటి చట్టాలు ఉన్నప్పటికీ ఎందుకు అందులో ఇప్పుడు ఈ ప్రొవోకింగ్ ఆబ్సీన్ మెటీరియల్ ఎవరిది పోర్ట్రే అవుతుందంటే, ఎస్పెషలీ విమెన్, ఆడవాళ్ళని అశ్లీలంగా చూపించడం సినిమాల్లో కానీ, తర్వాత సీరియల్లో కానీ. ఈ మధ్య మనం చూస్తే ఎన్నో మ్యూజికల్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, మ్యూజికల్ కాంపిటీషన్స్ వస్తున్నాయి. వీటన్నిటిలో కూడా చూస్తే చాలా వరకు సగం బట్టలే వేసుకొని ఉన్నారు. ఇదంతా కూడా అశ్లీలం. వీటన్నిటినీ కూడా మరి ఐటీ యాక్ట్ ఉంది, సెక్షన్ 67, ఎందుకు దీనిపైన ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఎందుకు ఈ చట్టాలు వీళ్ళందరి మీద ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఎందుకు ఆడవాళ్ళనే లో లైట్లో చూపిస్తున్నారు? ఆడవాళ్ళని అశ్లీలంగా ఎందుకు చూపిస్తున్నారు? డీగ్రేడింగ్గా ఎందుకు చూపిస్తున్నారు? మనకు ఆల్రెడీ ఆడవాళ్ళకి సంబంధించి ఒక స్పెసిఫిక్ లా కూడా ఉంది. అది ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అని. 1986లోనే ఈ యాక్ట్ వచ్చినప్పటికీ ఇప్పుడు దాకా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు స్టేట్ గవర్నమెంట్స్ కానీ, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ చేయట్లేదు? మనం చూస్తున్నాము, ప్రతి స్టేట్ గవర్నమెంట్కి కూడా ఒక పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ పిఆర్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ కాంటెంట్ అంతా కూడా అబ్జర్వ్ చేసి స్టేట్ ఎందుకు వీళ్ళందరి పైన యాక్షన్ తీసుకోవట్లేదు? తర్వాత ఇప్పుడు ఇంటర్నెట్ లోపల ఏ మెటీరియల్ యాక్చువల్లీ పబ్లిష్ అవ్వాలి, ఏ మెటీరియల్ పబ్లిష్ అవ్వకూడదు, ఏ మెటీరియల్ యాక్చువల్లీ ఏ వెబ్సైట్కి యాక్సెస్ ఇవ్వాలి, ఏ వెబ్సైట్కి యాక్సెస్ ఇవ్వకూడదు అన్నది ప్రతి స్టేట్లో కూడా కంట్రోల్ ఉంటుంది. మరి ఈ కంట్రోల్స్ అన్ని ఎందుకు స్టేట్ గవర్నమెంట్స్ కానీ, ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ తప్పుతున్నాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు వీళ్ళు వీటిని కంట్రోల్ చేయట్లేదు? ఇప్పుడు ఇంటర్నెట్ తీసుకొని గూగుల్లో కొడితే మీకు పోనోగ్రఫీ, మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళినా లిటరలీ పోనోగ్రఫీ. మీరు ఈ మధ్య యూట్యూబ్స్ ఇవి ఓపెన్ చేసినా కానీ ఏదో ఒకటి దాంట్లో పోనోగ్రఫీ, షార్ట్స్ చూసినా పోనోగ్రఫీ, రీల్స్ చూసినా పోనోగ్రఫీ. పాక్సో యాక్ట్ కూడా చెప్తుంది, పిల్లల
పోన్ కాంటెంట్ అన్నది ఇట్స్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్ ఇన్ ఇండియా. వేరే కంట్రీలో లీగలైజ్ అయి ఉండొచ్చు, ఇండియాలో మటుకు అది ఇల్లీగల్. ఇందాక చెప్పినట్టు ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఉంది. ఇది ఉన్నప్పటికీ ఎందుకు విమెన్ అందరినీ కూడా బ్యాడ్ లైట్ లో చూపిస్తున్నారు అన్నది ఒక ప్రశ్న. స్టేట్ గవర్నమెంట్స్ వీటిని కర్బ్ ఎందుకు చేయట్లేదు? స్టేట్ గవర్నమెంట్ వీటిపైన పనిష్మెంట్స్ ఎందుకు ఇవ్వట్లేదు? సెంట్రల్ గవర్నమెంట్స్ ఇట్లాంటి వెబ్సైట్స్ కి యాక్సెస్ ఎందుకు వస్తుంది? ఈ వెబ్సైట్స్ అన్నిటి యాక్సెస్ కూడా ఎందుకు వీళ్ళు కర్బ్ చేయట్లేదు? వీటన్నిటిని కూడా వీళ్ళు ఎందుకు యాక్సెస్ ఇస్తున్నారు ఇప్పుడు కూడా? ఇప్పుడు ఆబ్సినిటీ అంటే ఏంటి అని మనం డిఫైన్ చేసుకుంటే, ఆబ్సినిటీ అన్నది ఏ మెటీరియల్ అయినా లాస్పిషియస్ గా ఉండడం, లేదంటే సెక్షువల్లీ సజెస్టివ్గా ఉండడం, లేకపోతే అది పబ్లిక్ మోరల్స్ని కరప్ట్ చేయడం ఉంటే అది ఆబ్సీనిటీ కిందకు వస్తుంది. ఈ ఆబ్సీనిటీ క్లియర్గా ఇండియన్ పీనల్ కోడ్ డిఫైన్ చేసింది. ఆబ్సీనిటీ అంటే ఏంటి? ఏ కాంటెంట్ మనం చూసినా దాంట్లో సగం బట్టలు ఉన్నప్పటికీ అది ఒకవేళ పబ్లిక్ మోరల్స్ని కరప్ట్ చేస్తే ఇట్ కమ్స్ అట్ ఆబ్సీనిటీ. వాటిని వెంటనే దానిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వారి పైన కానీ, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ పైన కానీ, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ పైన కానీ ఉంది. అయినప్పటికీ వీళ్ళు తీసుకోవట్లేదు. ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ చేయట్లేదు. ఈ ఆబ్సీనిటీ అన్నది ఇండియన్ పీనల్ కోడ్ హికిన్స్ టెస్ట్ని బేస్ చేసుకొని వీళ్ళు దీనికి ఒక స్టాండర్డ్ సెట్ చేశారు. ఈ హికిన్స్ టెస్ట్ ఏంటి అంటే 1868లో హికిన్స్ అన్న ఒక కేసు రిజిస్టర్ అయింది, రెజీనా వర్సెస్ హికిన్స్ అని. వీటిలో విక్టోరియా కోర్ట్ ఏం చేసిందంటే ఆబ్సినిటీ అంటే ఏంటి, వల్గారిటీ అంటే ఏంటి, దీన్ని డిఫైన్ చేయడం జరిగింది. దేని కింద ఆబ్సినిటీ కింద వస్తుంది, దేని కింద వల్గారిటీ వస్తుంది, దీనికి కొన్ని స్టాండర్డ్ సెట్ చేశారు. 1868 నుంచి దాదాపు చాలా కంట్రీస్ కూడా, యూరోపియన్ కంట్రీస్ కానీ, మన ఏషియన్ కంట్రీస్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ హికిన్స్ టెస్ట్ని బేస్ చేసుకొని స్టాండర్డ్స్ పెట్టుకున్నారు. ఆబ్సినిటీ అంటే ఏంటి, ఎంతవరకు బట్టలు ఉంటే ఆబ్సినిటీ కాదు, ఎంతవరకు ఎక్స్పోజ్ అవుతే ఆబ్సినిటీ కాదు, ఎంతవరకు ఆబ్సినిటీ అన్నది చాలా క్లియర్గా డిఫైన్ అయ్యింది. సో కాబట్టి ఈ మధ్య మనం చూస్తున్న టీవీ కాంటెంట్, ఏ టీవీ సీరియల్ చూసినా ఆబ్సినిటీ, ఏ మర్డర్ మిస్టరీ చూసినా దాంట్లో ఆబ్సినిటీ, ఏది చూసినా ఆబ్సినిటీ. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు వారు దీనిపైన ఎట్లాంటి జడ్జిమెంట్ ఇస్తారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు, దీన్ని అరికడతారా లేదా, ఆబ్సినిటీని ఎంతవరకు ఐపీసీలో తర్వాత బిఎన్ఎస్లో డిఫైన్ అయింది, వీటిని ఎంతవరకు యాక్చువల్లీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, ఎటువంటి నోటీసులు స్టేట్స్కి పంపిస్తారు, ఎటువంటి కొత్త లా ఏమైనా తీసుకొస్తారో, వీటిని అరికడతారా లేదా అని చూడవలసిన సమయం బాగా ఆసన్నమై ఉంది. సో ఇవన్నీ కూడా నా ఒపీనియన్, నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇదంతా కూడా పోలీస్ వారి చేతిలో, స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఏది పెట్టినా ఇమీడియట్లీ ఆ గ్రూప్ ఫామ్ చేసిన పర్టికులర్ హెడ్ని తీసుకెళ్ళి వాళ్ళు పనిష్ చేస్తున్నారు, ఐటీ కింద కేసెస్ బుక్ చేస్తున్నారు. అట్లాంటిది ఐటీ కింద కూడా ఈ పోనోగ్రఫీ వస్తుంది, ఐటీ కింద కూడా ఆబ్సినిటీ, వల్గారిటీ వస్తుంది. మరి వారిపైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇది కఠినంగా చర్యలు తెచ్చేంత వరకు పిల్లల్ని మనం కాపాడలేము. ఈ ప్రభావితం పిల్లలు అవ్వకూడదు అంటే ఇట్లాంటి చట్టాలు తీసుకోవడం చాలా ముఖ్యమండి. అందుకనే సుప్రీంకోర్టు వారు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.